రేయ్, ఎవర్రా నా తమ్ముడి మీద చెయ్యేసింది? చెప్పరా. నేను ఇక్కడ వాద్యనా? రేయ్, ఎవర్రా నా తమ్ముడిని కొట్టింది? రేయ్, ధైర్యం ఉంటే బయటికి రారా. నూతుల కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండిరా. రేయ్, పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండిరా. రండిరా, చేయి చూసుకుందాం. ఒక చెయ్యి కదా, రెండు చేతులతో చూసుకుందాం. రండి. రేయ్, దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో, తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. పారిపోతున్నాడు. నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్, ప్లీజ్. డోర్ తెరిస్తే వాడు చనిపోతావేంట్రా? నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని అన్నయ్య, వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు మీరు పరిగెత్తాడు? నీకు భయపడి. నన్నెవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని? చెప్పరా, ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య, అన్నయ్య, నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్టలా, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడని తాకలు కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికొస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. ఇలా రారా. నువ్వు కాదు, వాడు వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్నిప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మోహన్ చూడు. ఓసారి ఇంటికి వెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్. నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై.
అబ్బా అబ్బా అమ్మా ఏంటా నీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్, నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. ఆ, అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి జడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఆ ఐడియా, ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు. జానకి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కారు తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. కృష్ణమోహన్, నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటి కబుర్ చేయడానికి. అబ్బో, ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం.
వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళను. जी वो आंटी आंटी यही आती है। आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडा। हाँ यही रहती है, बोलो। जी वो मैं जरा क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है। कौन आएगा गो? क्या पता। నేను అవుట్ హౌస్ లో कोई ఉంటాను. आंटी के भतीजे। ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి, అక్కడి నుంచి बोलो వెళ్ళను. बाबा, किसका काम है? नहीं बोलूंगा। पहले बताओ मेरे बर्थडे पे मुझे मिले बिना कैसे गए? ఏయ్ అట్టెక్కడికా వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు. అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి ఒక చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. వినట్లేదే. बड़ी बड़ी बातें सीखा है। అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు? అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. ఒరే రంగా, ఆయ్ అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఓయ్ ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? ఒరేయ్, కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అడ్డేళ్ళు చూడు. బాబోయ్, నేను తొందరగా కాదు, నన్ను కొట్టకండి. అమ్మో! ఏయ్, అడుగు, అడుగు. అమ్మో, అమ్మో, కొట్టేస్తాను, కొట్టేస్తాను. అమ్మో, నన్ను కొట్టకండి. అమ్మో, నేను తొందరగా కాదు. మా దొడ్లో కోలం పట్టుకెళ్ళిన దొంగ వ్యధం నువ్వే కదరా? అబ్బే, నేను దొంగ కాదండి. మీ అమ్మాయి జానే క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడ దూకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటదని. ఆ వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తోంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి రా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి, నోరు మూయరా. జానకి, ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమి లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా చెప్తా. చెప్తావా? చెప్పా. ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టు ఎందుకు ఎక్కావురా? చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు ఈ కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకుమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తాను. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య. వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లి పీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈ రోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా. నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య, వీడు పెళ్లి చేసుకోవడం అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడది అనే పదార్థం నా మనసులో జొరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, నిన్ను? వద్దండి, వదిలేయండి, నిన్ను? వద్దండి, నిన్ను? వదిలేయండి. ఎవడిరా? క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు రేయ్, అబ్బా! ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో! మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో! ఇటు